హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ హైకోర్టుకి సంబంధించినటువంటి ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఇది 2022కి సంబంధించి ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఓకేనా? సో మనకి ప్రీవియస్ ఇయర్ సిరీస్కి సంబంధించి ఈ వీడియో అనేది పార్ట్ 12 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 నుంచి పార్ట్ 11 వరకు వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేయొచ్చు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అదే విధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 7000 ఎంసీక్యూస్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రింట్ ఆప్షన్ ఇస్తూ 7000 ఎంసీక్యూస్ మెటీరియల్ అనేది ప్రింట్ ఆప్షన్ ఇస్తూ కేవలం ₹199కే 100% సిలబస్‌ని కవర్ చేస్తూ మనం జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, అదేవిధంగా జీకే కానివ్వండి, ఈ రెండిటికి సంబంధించినటువంటి 7000 ఎంసీక్యూస్‌ని అందించడం జరుగుతుంది. మీరు ఏ పోస్ట్‌కి ప్రిపేర్ అవుతున్నా, ఎగ్జామినర్ కానివ్వండి, ప్రాసెస్ సర్వర్ కానివ్వండి, ఆఫీస్ సబార్డినేట్ కానివ్వండి, కాపీయిస్ట్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, మీరు ఏ పోస్ట్‌కి ప్రిపేర్ అవుతున్నా చాలా చాలా యూజ్‌ఫుల్ క్వెషన్స్ ఉంటాయి. ఎవరైతే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. సో ఇందులో మీకు 20+ ప్రీవియస్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్స్‌కి సంబంధించి 20+ ప్రీవియస్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా దీంతో పాటుగా మనం 4-5 డేస్‌లో మీకు ఎగ్జామ్‌లకి సంబంధించి కానివ్వండి, ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించి కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి కానివ్వండి, కాపీయిస్ట్ కానివ్వండి, లేకపోతే ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి కానివ్వండి, ప్రతి పోస్ట్‌కి సంబంధించినటువంటి 10+ మాక్ టెస్ట్‌లనేవి మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఇందులో సో ఎప్పుడైనా మెటీరియల్ అనేది అప్డేట్ చేసినట్లయితే మీకు దానికి కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా కేవలం ₹199కే మనం ఫుల్ వీడియో కోర్స్ అంటే జీకేకి సంబంధించి అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్‌ని కూడా అందించడం జరుగుతుంది. కేవలం ₹99కే జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. నది మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించినప్పుడు ఏర్పడే పెద్ద వంపులు మరియు మలుపులను ఏమంటారు? అంటే మియాండర్స్ అంటారు. ఓకేనా? సో ఒక నది అనేది మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించినప్పుడు ఏర్పడేటటువంటి వంపులు కానివ్వండి మరియు మలుపులను ఏమంటారు అంటే మియాండర్స్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వెషన్. బేగంపూరి మసీదును 14వ శతాబ్దంలో ఏ పాలకుడి పాలనా కాలంలో నిర్మించారు? బేగంపూరి మసీదును 14వ శతాబ్దంలో మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలంలో ఢిల్లీలో నిర్మించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. అక్టోబర్ 2019 నాటికి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? అక్టోబర్ 2019 నాటికి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? అంటే ఈటెల రాజేందర్. సో మనకిది కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి క్వెషన్. సో మళ్ళీ ఇది అడగకపోవచ్చు. ఎందుకంటే సో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సాధించిన మొదటి విజయం ఏ యుద్ధం? భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సాధించినటువంటి మొదటి విజయం ఏ యుద్ధం అంటే మనకి 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1757లో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ప్లాసీ యుద్ధంలో ఓడించాయి. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు పునాది వేసినటువంటి తొలి నిర్ణయాత్మక విజయంగా ఈ ప్లాసీ యుద్ధం యొక్క విజయాన్ని చెప్తాం. బోనాల తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించబడిన రెండవ పండుగ ఏది? బోనాల తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించబడిన రెండవ పండుగ ఏది అంటే బతుకమ్మ పండుగ. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశానికి దృశ్యమాన గుర్తింపుగా ఉన్న భారతమాత చిత్రాన్ని సృష్టించింది ఎవరు? భారతదేశానికి దృశ్యమాన గుర్తింపుగా ఉన్నటువంటి భారతమాత చిత్రాన్ని సృష్టించింది ఎవరు అంటే అభనీంద్రనాథ్ ఠాగూర్. అభనీంద్రనాథ్ ఠాగూర్ మనకి భారతదేశం యొక్క భారతమాత చిత్రాన్ని రూపొందించడం జరిగింది. 1905 స్వదేశీ ఉద్యమ సమయంలో ప్రసిద్ధ చిత్రకారుడు అభనీంద్రనాథ్ ఠాగూర్ భారతమాతను 4 చేతులతో ఉన్నటువంటి ఒక సన్యాసిని దేవతగా చేతిలో పుస్తకం, వరికంకులు, తెల్లటి వస్త్రం మరియు జపమాలను పట్టుకొని ఉన్నట్లుగా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్.
కింది వాటిలో తెలంగాణలో లేని థర్మల్ పవర్ ప్లాంట్ ఏది? కింది వాటిలో తెలంగాణలో లేని థర్మల్ పవర్ ప్లాంట్ ఏది? అంటే మనకి ఇక్కడ కాకతీయ, సింగరేణి, రామగుండం ఈ 3 కూడా మనకి తెలంగాణలో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్. ఓకేనా? ఒక సింగ్రౌలి మాత్రం తెలంగాణలో లేదు. ఈ సింగ్రౌలి అనేది మనకి ఉత్తరప్రదేశ్‌కి చెందినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్‌గా చెప్తాము. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఒక గొప్ప విద్యావేత్త పేరు మీద ఉండి బొమ్మలు, గోడపై చిత్రించిన స్క్రాల్ పటచిత్రాలు మరియు అరుదైన వస్త్రాల నమూనాల గొప్ప సేకరణ కలిగిన భారతీయ మ్యూజియం ఏది? అంటే ఆశుతోష్ మ్యూజియం. కలకత్తాలోని ఆశుతోష్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్ ప్రముఖ విద్యావేత్త సర్ ఆశుతోష్ ముఖర్జీ పేరు మీద స్థాపించబడింది. ఇది భారతీయ జానపద కళలు, పటచిత్రాలు మరియు అరుదైన వస్త్రాల సేకరణకు ప్రసిద్ధిగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యాలు ఏవి? కింది వాటిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యాలు ఏవి అంటే తమిళనాడుకు చెందినటువంటిది మనకి భరతనాట్యం మరియు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటిది కూచిపూడి అని చెప్తాం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ భరతనాట్యం అనేది తమిళనాడులోని దేవాలయాల్లో దేవదాసీలు ప్రదర్శించేటటువంటి ప్రాచీన నృత్యంగా చెప్తాం. నెక్స్ట్ కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించినటువంటి ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యంగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్. వెదురు అడవులలో నివసించే ఈశాన్య భారత తెగల సాధారణ నైపుణ్యం ఏది? వెదురు అడవులలో నివసించే ఈశాన్య తెగల యొక్క సాధారణ నైపుణ్యం ఏది అంటే వెదురు అల్లడం, అంటే బ్యాంబూ వీవింగ్ అంటాం. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర తదితర రాష్ట్రాల్లో వెదురు అడవులు విస్తారంగా ఉన్నాయి. అక్కడ గిరిజనులు వెదురుతో వస్తువులు, బట్టలు అల్లడంలో అత్యంత నైపుణ్యం కలిగిన వారుగా చెప్తాము. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2018 రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ విజేత ఎవరు? 2018 రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ గ్రహీత ఎవరు అంటే మనకి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి 2018లో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అనేది లభించింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద క్రీడలను మరియు క్రీడాకారులను ప్రోత్సహించినందుకు గాను విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాగత్ నిగమ్ లిమిటెడ్ RINL 2018లో ఈ జాతీయ పురస్కారాన్ని అందుకుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 35A భారత యూనియన్లోని ఏ రాష్ట్ర శాసనసభకు సంబంధించింది? ఆర్టికల్ 35A అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభకు సంబంధించింది. కానీ దీన్ని 2019లో భారత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2019లో భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పనిగిరి బౌద్ధ స్తూపం వద్ద అరుదైన నిలువెత్తు శిల్పాన్ని వెలికి తీశారు. ఈ శిల్పం ఏ రాజవంశానికి చెందింది? 2019లో భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పనిగిరి బౌద్ధ స్తూపం వద్ద అరుదైనటువంటి నిలువెత్తు శిల్పాన్ని వెలికి తీశారు. సో ఈ శిల్పం ఏ రాజవంశానికి చెందింది అంటున్నాడు అంటే ఇక్ష్వాక రాజవంశానికి చెందింది. పనిగిరిలోని బౌద్ధ స్తూపం వద్ద తవ్వకాల్లో బయటపడినటువంటి ఈ అద్భుతమైన నిలువెత్తు బోధిసత్వుని గార శిల్పం అనేది క్రీస్తకం 3వ శతాబ్దపు ఇక్ష్వాకు వంశకాలానికి చెందినదిగా పురావస్తు శాఖ నిర్ధారించింది. నెక్స్ట్ క్వశ్చన్. అక్టోబర్ 2019 నాటికి కేంద్ర రైల్వే మంత్రి ఎవరు? అక్టోబర్ 2019 నాటికి కేంద్ర రైల్వే మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2001లో సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న భారతీయుడు ఎవరు? 2001లో సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నటువంటి భారతీయుడు ఎవరంటే సర్ విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్. సర్ విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ 2001లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. భారతీయ సంతతికి చెందినటువంటి ట్రినిడాడ్ బ్రిటిష్ రచయిత విఎస్ నైపాల్ తన అద్భుతమైన ఆంగ్ల రచనలకు గాను 2001లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. అరబిక్ మరియు పర్షియన్ భాషలో కర్సివ్గా ఉండి చదవడానికి సులభంగా ఉండే శైలి ఏది అంటే నాస్తాలిక్. ఓకేనా? అరబిక్ మరియు పర్షియన్ భాషల్లో కర్సివ్గా ఉండి చదవడానికి సులభంగా ఉండే శైలి ఏంటంటే నాస్తాలిక్ శైలి. నెక్స్ట్ క్వశ్చన్. 1997లో ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి
బుకర్ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరు? 1997లో ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను బుకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అరుంధతి రాయ్. ఓకేనా. ప్రముఖ భారతీయ రచయిత్రి అరుంధతి రాయ్ తను రాసినటువంటి మొట్టమొదటి నవల ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు 1997లో ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్ను ఓకేనా మ్యాన్ బుకర్ ప్రైజ్ను గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య భారతదేశంలో పోడు వ్యవసాయాన్ని ఏమంటారు? ఈశాన్య భారతదేశంలో పోడు వ్యవసాయాన్ని జుమ్మింగ్ అని పిలుస్తాం. ఈశాన్య భారతదేశంలో పోడు వ్యవసాయాన్ని జుమ్మింగ్ అని పిలుస్తాం. అటవీ ప్రాంతంలోని చెట్లను నరికి కాల్చి ఆ బూడిదను ఎరువుగా వాడుతూ చేసే వ్యవసాయాన్ని పోడు వ్యవసాయంగా పిలుస్తారు. దీనిని ఈశాన్య భారతదేశంలో జూమ్ లేదా జుమ్మింగ్ అని పిలుస్తారు. ఓకేనా. సో అటవీ ప్రాంతంలో చెట్లను నరికి కాల్చి బూడిద చేసి ఎరువుగా వాడుతూ చేసే వ్యవసాయాన్ని పోడు వ్యవసాయం అంటారు. దీన్ని ఈశాన్య భారతదేశంలో జూమ్ లేదా జుమ్మింగ్ అని పిలుస్తారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడులో ఇంటి గుమ్మం ముందు తెల్లటి బియ్యం పిండితో వేసే ముక్కుని ఏమంటారు? అంటే కోలం అంటారు. తమిళనాడులో ఇంటి గుమ్మం ముందు తెల్లటి బియ్యం పిండితో వేసే ముక్కును కోలం అని పిలుస్తారు. తమిళనాడు మరియు దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రతిరోజు ఉదయం పూట ఇంటి ప్రాంగణంలో బియ్యం పిండితో రకరకాల చుక్కల ముగ్గులు వేస్తారు. దీనినే స్థానికంగా కోలం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఏ రకమైన అడవులు కనిపిస్తాయి? భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో మనకి ఉష్ణమండల ఆకురాల్చు అడవులు లేదా ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్లు అనేవి కనిపిస్తాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నవి ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. వీటిని ఋతుపవన అడవులని కూడా పిలుస్తారు. పొడి కాలంలో ఇవి నీటిని ఆదా చేసుకోవడానికి తమ ఆకులను రాలుస్తాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, టైగా అనేది శంకు ఆకార అడవి. టైగా అనేది ఒక రకమైనటువంటి శంకు ఆకార అడవి. భూమిపై అతి శీతల ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర అమెరికా, రష్యాలో పెరిగే శంకు ఆకార అడవులను మనం టైగా అని పిలుస్తాము లేదా టైగా బయోమ్ అని పిలుస్తాము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్ని రాజ్యాంగ ఆత్మ లేదా అంతరాత్మ అని పిలుస్తారు? అంటే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలను కలిపి మనకి భారత రాజ్యాంగం యొక్క అంతరాత్మ లేదా కాన్సెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పౌరుల హక్కులను కాపాడే ప్రాథమిక హక్కులు మరియు రాజ్యాంగానికి మార్గనిర్దేశం చేసే ఆదేశిక సూత్రాలను కలిపి ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు గ్రాండ్ విల్లే ఆస్టిన్ రాజ్యాంగ అంతరాత్మ అని అభివర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తోటల వ్యవసాయాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? భారతదేశంలో ప్లాంటేషన్ అగ్రికల్చర్ లేదా తోటల వ్యవసాయాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే బ్రిటిష్ వారు. ఓకేనా. విశాలమైనటువంటి భూముల్లో వాణిజ్యపరంగా ఒకే పంటను పండించే తోటల వ్యవసాయాన్ని భారతదేశంలో బ్రిటిష్ వారు యూరోపియన్ మార్కెట్ అవసరాల కోసం ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకి తేయాకు, కాఫీ, రబ్బరు, నీలిమందు తోటలు అనేవి ఎక్కువగా సాగు చేసేవారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతరించిపోతున్న పేరిణి శివతాండవం లేదా పేరిణి తాండవం నృత్య రూపానికి పునర్జీవం పోసింది ఎవరు? అంతరించిపోతున్నటువంటి పేరిణి తాండవం నృత్య రూపానికి పునర్జీవం పోసింది ఎవరంటే డాక్టర్ నటరాజ రామకృష్ణ అంతరించిపోతున్నటువంటి పేరిణి శివతాండవం లేదా పేరిణి తాండవం అనే నృత్య రూపానికి పునర్జీవం పోయడం జరిగింది. కాకతీయుల కాలం నాటి వీరోచితమైన పేరిణి శివతాండవం కాలక్రమంలో అంతరించిపోగా రామప్ప దేవాలయంలోని శిల్పాలను అధ్యయనం చేసి ప్రఖ్యాత నాట్యాచార్యుడు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ దీనికి తిరిగి ప్రాణం పోయడం జరిగింది లేదా తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నృత్య రూపంలో నృత్యకారుల శరీరంలోని వివిధ భాగాలకు మంజీరాలు కట్టబడి ఉంటాయి లేదా మువ్వలు అంటాం వాటిని? ఏ నృత్య రూపంలో నృత్యకారుల శరీరంలోని వివిధ భాగాలకు మంజీరాలు లేదా మువ్వలు కట్టబడి ఉంటాయి అంటే తేరాతాలి అనే నృత్య రూపంలో నృత్యకారుల యొక్క శరీరంలోని వివిధ భాగాలకు మువ్వలు అనేవి కట్టబడి ఉంటాయి. రాజస్థాన్కి చెందినటువంటి కమడ తెగ మహిళలు ప్రదర్శించే ప్రసిద్ధ జానపద నృత్యమే మనకి తేరా తాలి.
ఈ నృత్యంలో వారు శరీరానికి 13 మంజీరాలను కట్టుకుని కూర్చుని లయబద్ధంగా వాయిస్తూ నాట్యం చేస్తారు. ఓకేనా? సో ఈ నృత్యంలో వారు శరీరానికి 13 మంజీరాలను కట్టుకొని కూర్చొని లయబద్ధంగా వాయిస్తూ నాట్యం చేస్తారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తమ ప్రాథమిక హక్కులలో దేనినైనా రాజ్యం ఉల్లంఘించిందని పౌరులు భావిస్తే కోర్టును ఆశ్రయించడానికి కింది హక్కులలో ఏది అనుమతిస్తుంది? అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు లేదా రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది తమ ప్రాథమిక హక్కులలో దేనినైనా రాజ్యం లేదా ప్రభుత్వం ఉల్లంఘించిందని పౌరులు భావించినప్పుడు కోర్టును ఆశ్రయించడానికి హక్కును కల్పిస్తుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పౌరులు నేరుగా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకు, నెక్స్ట్ ఆర్టికల్ 126 ప్రకారం మనకి హైకోర్టుకు వెళ్ళేటటువంటి అధికారం అనేది ఉంటుంది. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కునే మనకి డాక్టర్ అంబేద్కర్ ఉదయం మరియు ఆత్మ అని పిలవడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రుణ ఒప్పందంలో రుణం తిరిగి చెల్లించే వరకు రుణదాతకు హామీగా ఉపయోగించే రుణగ్రహీత సొంతమైన ఆస్తిని ఏమంటారు? రుణ ఒప్పందంలో రుణం తిరిగి చెల్లించే వరకు రుణదాతకు హామీగా ఉపయోగించే రుణగ్రహీత సొంతమైన ఆస్తిని ఏమంటారంటే కొల్లాటరల్ అని పిలుస్తారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల వద్ద రుణం తీసుకునేటప్పుడు దానికి పూచీకత్తుగా పెట్టే మన సొంత ఆస్తి, భూమి, ఇల్లు, వాహనం లేదా డిపాజిట్లు అనేవి ఆర్థిక పరిభాషలో కొల్లాటరల్ అని పిలుస్తారు లేదా పూచీకత్తు అని పిలుస్తారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ స్థాపనతో ప్రారంభమై ఢిల్లీ ఏ శతాబ్దంలో రాజధానిగా రూపాంతరం చెందింది? ఢిల్లీ సుల్తానేట్ స్థాపనతో ప్రారంభమై ఢిల్లీ ఏ శతాబ్దంలో రాజధానిగా రూపాంతరం చెందింది అంటే 13వ శతాబ్దంలో. కుతుబుద్దీన్ ఐబక్ క్రీశకం 1206లో ఢిల్లీ సుల్తానేట్ను స్థాపించడంతో ఢిల్లీ ఒక శక్తివంతమైన మరియు విశాల సామ్రాజ్యానికి రాజధానిగా, ఒక ప్రధాన రాజకీయ కేంద్రంగా రూపాంతరం చెందింది. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీ సుల్తానేట్ను స్థాపించడంతో ఢిల్లీ ఒక శక్తివంతమైనటువంటి విశాల సామ్రాజ్యానికి రాజధానిగా, ఒక ప్రధాన రాజకీయ కేంద్రంగా రూపాంతరం చెందింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తీర ప్రాంతాలు మరియు పొడి ప్రాంతాలలో నేల పొరను రక్షించేందుకు గాలి కదలికలను అడ్డుకోవడానికి వరుసల్లో చెట్లను నాటే పద్ధతిని ఏమంటారు? తీర ప్రాంతాలు, పొడి ప్రాంతాలలో నేల పొరను రక్షించేందుకు గాలి కదలికలను అడ్డుకోవడానికి వరుసల్లో చెట్లను నాటే పద్ధతిని ఏమంటారంటే షెల్టర్ బెల్స్ అని పిలుస్తారు. షెల్టర్ బెల్స్ అని పిలుస్తారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారతదేశంలో అరెస్ట్ అయిన వ్యక్తికి ప్రాథమిక హక్కులను కల్పిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారతదేశంలో అరెస్ట్ అయిన వ్యక్తికి ప్రాథమిక హక్కులను కల్పిస్తుందంటే ఆర్టికల్ 22. ఆర్టికల్ 22 ప్రకారం అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తికి కొన్ని ప్రాథమిక రక్షణలు తెలుసుకునేటటువంటి హక్కు, న్యాయవాదిని సంప్రదించే హక్కు మరియు 24 గంటల్లోగా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడే హక్కు అనేవి కల్పించబడతాయి. దీని ప్రకారం ఆర్టికల్ 22 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వెల్నెస్, హాస్పిటాలిటీ మరియు నాలెడ్జ్ ఏ పరిశ్రమకు చెందుతాయి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వెల్నెస్, హాస్పిటాలిటీ మరియు నాలెడ్జ్ అనేవి ఏ పరిశ్రమకు చెందుతాయి అంటే మనకి సన్ రైజ్ పరిశ్రమలకు చెందుతాయి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భవిష్యత్తులో వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నటువంటి కొత్త తరహా రంగాలు అనగా ఐటీ, సోలార్ ఎనర్జీ, హెల్త్ కేర్, స్పేస్ టెక్నాలజీ లాంటివి ఆర్థిక శాస్త్రంలో సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు. ఉదయించే సూర్యులా ఇవి వేగంగా ఎదుగుతాయి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది అణగారిన వర్గాలకు ప్రాంతీయ మరియు కేంద్ర శాసన మండలిలో రిజర్వ్ చేయబడిన సీట్లను ఇచ్చింది? కింది వాటిలో ఏది అణగారిన వర్గాలకు ప్రాంతీయ మరియు కేంద్ర శాసన మండలిలో రిజర్వ్ చేయబడినటువంటి సీట్లను ఇచ్చింది అంటే మనకి 1932 పూనా ఒప్పందం అనేది 1932 పూనా ఒప్పందం అనేది అణగారిన వర్గాలకు ప్రాంతీయ మరియు కేంద్ర శాసన మండలిలో రిజర్వ్ చేయబడినటువంటి సీట్లను ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీల మధ్య కుదిరినటువంటి పూనా ఒప్పందం ప్రకారం దళితులకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాల బదులు ఉమ్మడి నియోజకవర్గాల్లోనే వారికి రిజర్వ్ చేయబడినటువంటి సీట్ల సంఖ్యను పెంచడానికి అంగీకారం అనేది కుదిరింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలానికి సమీపంలో ఉన్న ఖనిజాలను త్రవ్వి తీయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? భూమి ఉపరితలానికి సమీపంలో ఉన్న ఖనిజాలను త్రవ్వి తీయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారంటే క్వారింగ్ అనే
పద్ధతిని ఉపయోగిస్తారు. భూమి లోపల ఎక్కువ లోతులో కాకుండా ఉపరితలానికి చాలా దగ్గరగా ఉండే ఖనిజాలు, రాళ్ళు, ఇసుక వంటి వాటిని లోతుగా తవ్వకుండా కేవలం ఉపరితలాన్ని తీసివేసి సేకరించే విధానాన్ని మనం క్వారింగ్ అని పిలుస్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కోవలన్ మరియు మాధవిల కుమార్తె గురించి మణిమైకలై అనే శాస్త్రీయ తమిళ కావ్యాన్ని ఎవరు రచించారు? కోవలన్ మరియు మాధవిల కుమార్తె గురించి మణిమేకలై అనే శాస్త్రీయ తమిళ కావ్యాన్ని ఎవరు రచించారు అంటే మనకి సీతలై సత్తనార్ అనే వ్యక్తి మణిమేకలై అనే శాస్త్రీయ తమిళ కావ్యాన్ని రచించడం జరిగింది. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ జాతి, మతం లేదా జాతీయ మూలం ఆధారంగా వివక్ష చూపడాన్ని పౌర హక్కుల చట్టం ఏ సంవత్సరంలో నిషేధించింది? జాతి, మతం లేదా జాతీయ మూలం ఆధారంగా వివక్ష చూపడాన్ని పౌర హక్కుల చట్టం ఏ సంవత్సరంలో నిషేధించింది అంటే 1964లో నిషేధించింది. అమెరికాలో జాతి, రంగు, మతం లేదా లింగ వివక్షను పూర్తిగా నిషేధిస్తూ చేసినటువంటి అత్యంత చారిత్రక మరియు ముఖ్యమైనటువంటి చట్టమే 1964 పౌర హక్కుల చట్టము. సో ఇది ఎలా వచ్చింది అంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లాంటి వారి యొక్క పోరాటం వల్ల ఇది తీసుకురావడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏ సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర సమితి అనేది 2001 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఏకైక లక్ష్యంతో శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏప్రిల్ 27, 2001న తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో జనావాసాలు ఉన్న గ్రామాలు ఎన్ని ఉన్నాయి? 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో జనావాసాలు కలిగి ఉన్నటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయంటే మనకి 9,834 ఉన్నాయి. 9,834 అనేవి ఉన్నాయి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ అనేది ఏ సంస్థ యొక్క నినాదం? వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ అనేది ఏ సంస్థ యొక్క నినాదం లేదా మోటో అంటే ఏసియాన్ సంస్థ యొక్క నినాదంగా చెప్తాం. ఆగ్నేయాసియా దేశాల సమైక్య సభ్య దేశాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక భద్రత మరియు సాంస్కృతిక సహకారాన్ని సూచించడానికి ఒక దృక్పథం, ఒక గుర్తింపు, ఒక సముదాయం అనే అధికారిక నినాదాన్ని కలిగి ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1960లలో భారతదేశంలో ప్రారంభించిన హరిత విప్లవ కార్యక్రమం యొక్క వివిధ భాగాలు ఏమిటి అంటే మనకి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, నీటిపారుదల, ఎరువులు, పురుగుల మందులు అనేవి 1960లో భారతదేశంలో ప్రారంభించినటువంటి హరిత విప్లవ కార్యక్రమం యొక్క వివిధ భాగాలుగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ తాలిబన్లు మరియు వారి బోధనలకు వ్యతిరేకంగా గలం విప్పి ధైర్యానికి ప్రతీకగా నిలిచింది క్రింది వారిలో ఎవరు? తాలిబన్లు మరియు వారి బోధనలకు వ్యతిరేకంగా గలం విప్పి ధైర్యానికి ప్రతీకగా నిలిచింది ఎవరు అంటే మలాలా యూసుఫ్జాయ్ తాలిబన్లు మరియు వారి బోధనలకు వ్యతిరేకంగా గలం విప్పి ధైర్యానికి ప్రతీకగా నిలవడం జరిగింది. మలాలా యూసుఫ్జాయ్ పాకిస్తాన్కి చెందినటువంటి యువ హక్కుల కార్యకర్త. బాలికల విద్య కోసం తాలిబన్ల నిబంధనలను ధిక్కరించి పోరాడినందుకు ఆమెపై వారు హత్యాయత్నం చేశారు. ఈ సాహసానికి గాను ఆమెకు 2014లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం 7000 MCQsతో పీడిఎఫ్ మెటీరియల్ అనేది కేవలం 199 రూపీస్కే ప్రింట్ ఆప్షన్తో అందించడం జరుగుతుంది. ఇందులో మీకు 100% సిలబస్ని కవర్ చేస్తూ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో పీడిఎఫ్ ఫైల్స్ని అందించడం జరుగుతుంది. ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. మీరు కానీ మీ ప్రత్యర్థికి కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఈ మెటీరియల్ అనేది తీసుకోండి. ఒకవేళ మీరు ఈ మెటీరియల్ రిఫర్ చేయగలిగితే 20 డేస్ నుంచి 30 డేస్లో మీ సిలబస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఒకవేళ మీకున్నటువంటి టైంలో 3 to 4 టైమ్స్ కనుక మీరు ఈ మెటీరియల్ని రిఫర్ చేయగలిగితే మ్యాక్సిమం రిజల్ట్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఇందులోనే ఈ కోర్సులోనే మనకి 20+ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి
యాడ్ చేయడం అనేది జరిగింది. వీటిని కూడా మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఈ 20+ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటాయి. సెపరేట్‌గా తెలుగు మీడియంలో కూడా ఉంటాయి. సో, అదే విధంగా ప్రతి పోస్ట్‌కి కూడా ఎగ్జామినర్ కానివ్వండి, లేకపోతే జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, ప్రాసెస్ సర్వర్ కానివ్వండి, కాపీస్ట్ కానివ్వండి, ప్రతి ఎగ్జామ్‌కి సంబంధించి 10 గ్రాండ్ టెస్ట్‌లను మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. సో, ఇందులోనే ఈ రూ. 199 కోర్స్‌లోనే యాడ్ చేయబోతున్నాం. సో, ఇది మనకి త్వరలోనే రూ. 499 చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడే తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా కేవలం రూ. 199కే ఫుల్ వీడియో కోర్స్ అనేది జీకేకి సంబంధించి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్‌ని కూడా అందిస్తున్నాం. నెక్స్ట్ కేవలం రూ. 99కే జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్‌ని కూడా అందించడం జరుగుతుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో, ఒకవేళ ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.